లాక్ హోల్ మార్కింగ్ చేసుకోవాలండి. గ్రెనేట్ చౌకోట్ ఉన్నప్పుడు ఇలా టేబుల్ వేసుకోవడం వల్ల మనకి పెన్తో మార్కింగ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. మనకి గ్రెనేట్ హోల్ బిట్ వచ్చేసి 14 mm బిట్ తీసుకోవాలండి. లాక్ హోల్కి పెర్ఫెక్ట్ సరిపోతుంది. అంతకన్నా చిన్నదైతే కొంచెం లాక్ ఇబ్బంది పడుతూ ఉంటుంది. మనకి 12 mm కూడా వేసుకోవచ్చు, కానీ కొంచెం ఇరుకవుతుంది బిట్. అది 14 అయితే మనకి అన్ని ప్రకారంగా సరిపోతుంది పట్టి ఫిట్టింగ్ చేసుకోవడానికి. డ్రిల్ పక్కన డ్రిల్ వేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసి చూడండి. మనకి పైన పిన్ను సరిగ్గా పడినట్టయితే యాస్టీజ్ అదే పొజిషన్లో కింద హోల్ కూడా హోల్ పక్కన హోల్ వేసుకుంటూ ఉంటే రెండు పక్కన మీకు లాక్ హోల్ అన్నది ఈజీగానే అయిపోద్దండి. మంచి బిట్ తీసుకోవాలి. కంపెనీ బిట్టు మనకి ఈజీగా పని అయిపోతుంది. బిట్తో హోల్ వేసినప్పుడు బిట్ మీద కంపల్సరీ వాటర్ అన్నది పోయాల్సి ఉంటుంది. లేదంటే బిట్టు హీట్ ఎక్కువైపోయి పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. బిట్టు ఏ కంపెనీ అన్నది మీకు లాస్ట్లో పెడతాను. ఆ కంపెనీ తీసుకుంటే బెస్ట్. లోకల్ కంపెనీ తీసుకుంటే మీకు బిట్ వెంటనే ఖరాబ్ అయిపోతుంది గ్రెనేట్ హోల్ చేసినప్పుడు. అలా నిదానంగా టైం తీసుకున్నా పర్వాలేదండి, స్లోగానే చేసుకోవాలి ఈ పని. పవర్ బోల్ట్ హోల్ కూడా సేమ్ సైజ్ అండి. 14 నెంబర్ బిట్ వేసుకోవాలి. 14 నెంబర్ బిట్ వల్ల కొంచెం ఫ్యూచర్లో కొంచెం హోల్ అటు ఇటు అయినా ఇబ్బంది లేకుండా ఉంటుంది. సేమ్ అండి. ఇంకా తర్వాత మనం పిన్ ఫిట్ చేసుకోవాలి కాబట్టి స్టీల్ పిన్కి 6 mm బిట్తో డ్రిల్ చేసుకోవాల్సి ఉంటుందండి. డైరెక్ట్ హ్యామర్తో వేస్తే పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మీకు ఒక 6 mm 8 mm వెళ్ళిన తర్వాత అవసరమైతే తర్వాత మీరు డైరెక్ట్ హ్యామర్తో 6 mm బిట్ హ్యామర్ వేసుకోవాలి. తర్వాత మాస్కింగ్ టేప్ తీసేసుకోనండి. దాంట్లో పీవీసీ పిన్లు యాడ్ చేసుకుంటాం. ఆ పిన్ను కొంచెం మనం ఈ ఉడి చౌకట అయితే లోపల కప్పు తీస్తాం కాబట్టి టచ్ కాదు, కానీ గ్రైండర్ మీద కప్పు పడతాం వీలు కాదు కాబట్టి లైట్గా స్లైడ్ చేసుకోవాలండి గ్రైండర్ మీద. దానివల్ల పిన్ డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయి మీకు ఇబ్బంది పడకుండా ఉంటుంది, లేదంటే టచ్ అవుతుంది. స్లైడ్ చేసుకోవడం అయిన తర్వాత లైట్గా స్లాండ్ చేసుకోవాల్సి ఉంటుంది పిన్కి. అది ఫిట్టింగ్ చేసుకోవాలండి. బిట్ చూడండి. ఓకే అండి. మార్కింగ్ మట్టికి ఫస్ట్ స్టార్టింగ్లోనే పర్ఫెక్ట్గా చేసుకోవాల్సి ఉంటుంది. ఉడ్డి చౌకోట్ అయితే కనీసం ముక్క కట్టుకుని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. గ్రనైట్ చౌకోట్ ఒక్కసారి మీకు హోల్ పడిందంటే తర్వాత దాన్ని రిపేర్ చేయడం కూడా కష్టమే, ఎందుకంటే పర్ఫెక్ట్గా ఉండాలి. మార్చాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా తీసుకుని హోల్ చేసుకున్నారంటే ఇంకా ఆల్ సెట్ అండి, ఈజీగా అయిపోద్ది వర్క్. ఇది ఇబ్బంది పడే పని ఏం లేదు. క్లీన్ చేసుకుని ఇంకా డోర్ క్లోజ్ చేసుకోవడం. ఇంకా మాకు మొత్తానికి ఒక 15 minutes పట్టిందండి ఒక హోల్ వేయడానికి. పెద్దగా టైం ఏం తీసుకోలేదు. ఓకే.
ఈ వీడియో కనుక మీకు నచ్చి ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఇంకా కొత్తగా ఎవరన్నా గ్రానైట్ బొమ్మలో హోల్స్ గురించి అవగాహన కోసం వేరే వర్కర్స్కి ఉపయోగపడేలా ఉంటుంది.